హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలకి సెలవులు గదక్క! ఏం బాగుంటాం చెప్పు అని అంటున్నారా? ఏం చేస్తాము? తప్పదు కదా! చిన్నప్పుడు మనకు కూడా ఇచ్చారు గదండీ సెలవులు. మన అమ్మోళ్ళు మనల్ని భరించారు కదా! మనం అలాగే ఇప్పుడు 1 మంత్ మీ కాడ పెట్టుకోండి. మరొక 1 మంత్ అమ్మమ్మోళ్ళ ఊరికి పంపించేసేయండి. సెట్ అయిపోతది. ఇంక ఈరోజైతే నేను నిద్ర కొంచెం లేట్‌గా లేసాను. టైం చూసారా 6:30 అవుతుంది. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే మనం గూడా ఎర్లీగా లేయటం, ఎర్లీగా తినటం, పనులన్నీ గూడా ఎర్లీగా కంప్లీట్ అయిపోతాయి. పిల్లలకి స్కూల్ లేనప్పుడు మనకు కూడా బద్ధకం అయిపోతది. ఇంకా ఈరోజైతే నేను ఒక మ్యారేజ్‌కైతే వెళ్తున్నాను. ఇలా నెక్స్ట్ డే నేను ఎక్కడికన్నా ఫంక్షన్‌కెళ్ళాలన్నా, లేదా ఏదైనా ఊరెళ్ళాలన్నా అనుకుంటే, ముందు రోజే నేను ఇలా వాకిలి ఊడ్చేసి ముగ్గైతే పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేసి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి, ఇంకా ఇల్లన్నీ సర్దుకొని పోయేసరికి లేట్ అయిపోతది. అందులో నేను రెడీ అవ్వటం చాలా లేట్ అయిపోద్దనమాట. ఇంకా నేను రెడీ అయినంత సేపు మా వారు పక్కన చేరి అక్షింతలేస్తా ఉంటారు. అక్షింతలంటే దేవుడి కాడ పెట్టే అక్షింతలు అనుకోబాకండి. తిట్లన్నమాట. ఇంక ఇదంతా ఎందుకని చెప్పేసి నేను ముందు ముందు రోజే ఇలా వాకిలి ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గైతే పెట్టేస్తాను. అదొక పని అయిపోయినట్టు. ఇక్కడైతే నేను ఇల్లైతే ఊడ్చేస్తున్నాను. ఇది కూడా నేను నైటే ఊడ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇల్లు అలా నైట్ ఊడ్చకూడదు కదా! మనం మార్నింగ్ ఎక్కడికైనా పోయేటప్పుడు నీట్‌గా ఇల్లు ఊడ్చుకొని దీపం పెట్టి అప్పుడైతే వెళ్ళాలి కదా! అందుకని చెప్పేసి నేను మార్నింగే ఇల్లైతే ఊడుస్తున్నాను. ఇంకా ఫంక్షన్‌కి వెళ్ళటానికి ముందు రోజే నేను పిల్లల బట్టలన్నీ ఐరన్ చేసి ఇలా చైర్స్‌లో అయితే పెట్టేశాను. ఎందుకంటే బీరువాలో పెట్టామనుకోండి వాళ్ళు మార్నింగ్ లేసి అవి లాగి ఇవి లాగి పెద్ద హడావిడి చేసేస్తారు. అందుకని చెప్పి మా వారి బట్టలు, పిల్లల బట్టలు మటుకు ఇలా ఐరన్ చేసేసి చైర్‌లో అయితే పెట్టేస్తే మార్నింగ్ లేసి వేసేసుకుంటానన్నమాట. ఇక్కడ నైటే నేను కిచెన్ అంతా నీట్‌గా సర్దేసుకొని డైనింగ్ టేబుల్ కూడా సర్దేశాను. ఇక్కడ చూసారా కిచెన్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ రోజైతే టిఫిన్ చేసేది లేదు. ఇంకా వంట చేసేది కూడా లేదన్నమాట. ఎందుకంటే మేము మార్నింగ్ 8:30కే స్టార్ట్ అయిపోతాం కాబట్టి టిఫిన్ అయితే బయట చేసేస్తాము. ఇంకా భోజనం అయితే పెళ్ళిలో తినేస్తాం కాబట్టి ఈరోజు కిచెన్‌తో పనే లేదు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంత ఊడ్చినా గానీ ఈ కసువు అనేది వస్తూనే ఉంటది. చూసారు కదా పేపర్స్ ఎన్నుంటాయో చింపి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. మామూలుగా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయినప్పుడు 1 లేదా 2 సార్లు ఇల్లు ఊడ్చితే సరిపోతుంది గానీ, పిల్లలు ఇంటికి ఉన్నప్పుడు ఏ 5, 6 సార్లు ఇల్లు ఊడ్చినా గానీ కసువు అనేది వస్తానే ఉంటది. ఈ రోజైతే నేను ఇల్లు తుడవట్లేదు. ఎందుకంటే నేను నిన్న ఇల్లైతే తుడిచేసాను. నేను డైలీ ఇల్లు తుడవనండి. డే బై డే లేదా 2 డేస్‌కి ఒకసారి తుడుస్తాను. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కదా! అందుకని చెప్పి నీట్‌గానే ఉంటదన్నమాట. ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టి రెడీ అయ్యేలకి లేట్ అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి ముందు నేనైతే వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చేస్తాను. దాని తర్వాత పిల్లలు మా వారందరూ వెళ్ళి స్నానం చేసి వస్తారు. ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఈ శారీ అయితే నేను స్కంద కలెక్షన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ. వర్క్ అయితే ఇలా ఏపించుకున్నానన్నమాట దీనికి. ఇది కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా! శారీ అయితే వేసేసుకున్నాను. శారీ క్వాలిటీ అయితే చాలా బావుందండి. మనకు ఎంత మెత్తగా ఉందంటే చాలా కంఫర్ట్‌గా ఉందన్నమాట. దీని మీదకి బ్లౌజ్ అయితే సరిగ్గా కనిపించలేదు కదా! ఇప్పుడు చూపిస్తానండి. బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. బ్యాక్ హై నెక్ పెట్టించుకొని ఇక్కడ కట్ వర్క్ పెట్టించుకున్నాను హ్యాండ్స్‌కి. ముందు వీ కట్ పెట్టించుకున్నాను. ఇంకా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్‌తో డిజైన్ చేపించుకున్నానన్నమాట. నాకైతే ఈ శారీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత కొంచెం పౌడర్ పూసేసుకొని తర్వాత నాకొచ్చిన ఏషియాలో ఏదో ఏసేసుకున్నాను. ఇంకా ఈ దండ చూసారా ఇది కాసుల పేరు. నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇంక మా వారైతే దీని మీదకి సెట్ కాలేదు. వద్దు ఉట్టి గోల్డే ఏసుకోనన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంతకు ముందు ఏసుకున్న చైను, ఇప్పుడు ఏసుకున్న నల్లపూసల హారం ఇవి గోల్డేనండి. అందుకని చెప్పి ఉట్టి గోల్డే పెట్టేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా? ఇవొచ్చేసి నా ఫ్రెండు జ్యోతి అనే అమ్మాయి చెన్నైలో ఉంటది. అక్కడి నుంచి తీసుకొచ్చింది. నాకు కరెక్ట్‌గా ఈ శారీ మీదకి మ్యాచ్ అయిపోయింది. ఇంకా నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ పక్కన పెట్టి నా ఫ్రెండ్ తెచ్చినయి వేసేసుకున్నానన్నమాట. నాకైతే కాసుల పేరు పెట్టుకోవాలనిపించింది. కానీ మా వారు వద్దనేసరికి పక్కన పెట్టేశాను. నాకు నచ్చినట్టు రెడీ అవ్వటం కంటే కూడా మా వారికి నచ్చినట్టు రెడీ అవ్వటమే నాకు చాలా ఇష్టం. ఇంక ఈ వడ్డానం చూసారా? నాకుండేది ఇదొక్క వడ్డానమే. కానీ నాకు అన్ని శారీస్ మీదకి భలే మ్యాచ్ అయిపోతది. ఇక నేనైతే ఫైనల్‌గా ఇలా రెడీ అయిపోయాను. మా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. మా చిన్నోడు చూడండి కవర్ పట్టుకొని నా కోసం రెడీగా ఉండారు. ఇంకా మాటల్లో వెహికల్ కూడా వచ్చేసింది. అందరైతే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ నేనే కాబట్టి లైట్లు, ఫ్యాన్లు, గ్యాసు మొత్తం ఆఫ్ చేసుకొని డోర్‌లేసుకొని లాక్ చేసుకొని పోవాలి. ఇంకా ఫైనల్‌గా మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మా ఊరు, చెరువులు ఇంకా మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. ఇంకా కారులో కూర్చున్న తర్వాత నేను, మా చిన్నోడు, పెద్దోడైతే ఏదో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నాము. మా వారైతే ముందు కూర్చున్నారు.
ఇంకా అలా మాట్లాడుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మా ఊరు దగ్గరికి వచ్చేసరికి చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో. దీంట్లో ఎప్పుడు వాటర్ ఫుల్గానే ఉంటాయండి. పశువులకి ఇంకా పొలాలకి మూగజీవాలకి ఈ సమ్మర్లో అసలు ఇబ్బందే ఉండదు. ఇంకా అలా వెళ్తూ దారి మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా డైరెక్ట్గా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇది మా అందమైన అల్లూరు, మా ఊరు అన్నమాట. మా ఊరికైతే వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ ఆవులైతే మాయ కాదండి, అవి ఎవరియో రోడ్డు మీద పోతా ఉన్నాయి. మాకైతే చిన్నప్పుడు ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చే కొనుక్కునే వాళ్ళమే. బట్టలు కానీ, ఫ్యాన్సీ సామాన్ కానీ, ఇంకా ఇంట్లోకి సామాన్లు కానీ ఏమైనా కూడా మేము ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. కానీ ఇప్పుడైతే బట్టలకి వాటికి ఇక్కడికి రావట్లేదులేండి. ఏ అవసరమైనా కానీ నెల్లూరుకి లేదా కావలికి వెళ్ళి అయితే తెచ్చుకుంటాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా దారి మధ్యలో మా అత్తయ్యని పిక్ చేసుకొని పోతున్నాము. మా అమ్మ, మా చెల్లెలు, మా వాళ్ళందరూ, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వెనక వస్తున్నారు. ఫైనల్గా కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాం. ఇదేనండి కళ్యాణ మండపం. వచ్చేసి మేమైతే ఇక్కడ మా అమ్మోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ, మా వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. ఇంకా అందరం కలిసి ఒకేసారి పోతామని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్లకుండా ఇక్కడ మా అమ్మోళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసేసుకొని పోతే ఒక పని అయిపోద్దని చెప్పేసి ఇక్కడ నేను, మా చిన్నోడు, మా వారు, మా అత్తయ్య, మా పెద్దోడు అందరం కలిసి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. మేము ఇలా వీడియోలు తీసుకునే లోపల మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. ఇటు సైడ్ వచ్చాము మా అక్క, ఈమె మా అమ్మ, ఈమె మా పెద్దమ్మ. వీళ్ళు మీరు అంతకుముందు వీడియోలో చూసే ఉంటారు కదా. ఇంకా అందరూ వచ్చేసారనమాట. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి పట్టుకొని ఏమమ్మా ఎలా ఉండవు ఏంది అని చెప్పి అడిగేదనమాట. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కానీ ఏదో డైలాగ్ ఉంది కదా, చెల్బే అన్నట్టు నన్ను పక్కకు దోసేసి వాళ్ళకి అడిగిపోయి వాళ్ళని పట్టుకొని పలకరించిన తర్వాత నా దగ్గరకు వచ్చి పలకరిస్తున్నారు. అట్టుంటది మా వాళ్ళతోని. ఒక సామెత మీకు గుర్తుందో లేదో, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అంటారు. ఇంకొకటి అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా. ఇవన్నీ మా వాళ్ళని చూస్తే తెలుస్తుంది. నన్ను పక్కకు నెట్టేసి మా పిల్లల్ని, మా వారిని పలకరించిన తర్వాత లాస్ట్లో పలకరిస్తారు. సర్లే ఏం చేస్తాము, మా వాళ్ళే కదా. ఇంకా మా వాళ్ళందరినీ ఇక్కడ నిలబెట్టేసి మేమందరం కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాము. పెళ్ళి ఒకరిది, అడావిడి మాత్రం మాదేను. ఇంకా ఎంతసేపు ఇలా బయట నిలబడుకొని ఉంటామని చెప్పేసి ఫైనల్గా కళ్యాణ మండపం లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇంకా ఎక్కువ మంది జనం రాలేదు, కొంతమందే వచ్చారు. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొంతమందిగా వస్తూ ఉన్నారు. ఇక్కడ మేమైతే అందరమే ఒకే లైన్లో కూర్చున్నాం అని చెప్పి చూసేసరికి ఇక్కడ సీట్లు అయితే ఖాళీ లేవు, ముందు సైడ్ అయితే ఉన్నాయి. ఇంకా ముందరికి వెళ్ళిపోయేసి మేమందరం ఒకే లైన్లో అయితే కూర్చున్నాము. ఈ మ్యారేజ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇది క్రిస్టియన్ మ్యారేజ్ అని. ఇంకా ఇది చాలా లేట్గా జరుగుతుంది కదా, అంతసేపు ఖాళీగా కూర్చొని ఏం చేస్తూ ఉంటామని చెప్పేసి టిఫిన్ సెక్షన్ వైపు అయితే వెళ్ళిపోయినాము. అది కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదే టిఫిన్ సెక్షన్, ఇక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళేసి టిఫిన్ అయితే చేస్తున్నారు. నేను తినలేదులేండి. ఇక్కడ లైటింగ్ కొంచెం బాగుండేసరికి కొన్ని ఫోటోలు వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను మా వాళ్ళందరినీ. నేనైతే టిఫిన్ చేయలేదులేండి, కొంచెం కూల్ డ్రింక్ తాగైతే వచ్చేసి ఇంక ఇక్కడ వీడియోలు అయితే తీస్తున్నాను. మా వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు. మా చిన్నోడు తినలేదు, మేము వచ్చేటప్పుడు దారిలో తినేసి వచ్చాం కాబట్టి అందుకని చెప్పేసి మా వారు, మా పిల్లలు అయితే తినలేదు. మా అమ్మ వాళ్ళైతే తింటున్నారు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో లైటింగ్ అనేది. ఇంకా మా చిన్నోడు మా పెద్దోడిని పిలుస్తున్నారు, రారా వీడియో తీసుకుందాం అని చెప్పేసి. ఇంక వాడైతే రాడు. మా అమ్మ వాళ్ళు వచ్చాడంటే వాళ్ళు అస్సలు రాడు మా దగ్గరికి, మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడు వాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా చిన్నోడు. ఇంకా ఇక్కడ చూసారా మా అమ్మ, మా చిన్నోడు అందరితో కలిసి మంచిగా ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నాడు. కానీ మా పెద్దోడు అసలు దగ్గర కూడా రావట్లేదు, వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ మీకు తెలుసు కదా మా వారు, మా చిన్నోడు, మా అత్తయ్య, ఇక నేనైతే అందరిని మంచిగా వీడియో తీస్తున్నాను. కానీ నన్ను తీయమన్నప్పుడు మాత్రమే మా వాళ్ళకి చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేస్తాయి. ఏదో కొంచెం అలా తీసేస్తారన్నమాట నన్ను. సరేలే ఎలాగో మొత్తానికైతే కొంచెం అన్నా తీశారు. ఇంకా మేము ఇక్కడ ఈ ఫోటోలు వీడియోలు తీసుకునేటప్పటికి పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం అయితే మళ్ళీ ఆ పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. స్టార్ట్ అయినట్టే ఉంది కానీ ఇంకా జరగలేదు పెళ్ళి అయితే. అబ్బాయిని ఒక్కనే తీసుకొచ్చి కూర్చోబెట్టున్నారు, ఇంకా అమ్మాయి అయితే రాలేదు. ఇంతకీ పెళ్ళి ఎవరిది అంటే మా మేనమామ కూతురుదన్నమాట. ఫైనల్గా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇంకా అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఇంకా కొద్దిసేపు టైం అయితే ఉంది పెళ్ళికి. వెనుకున్నారు కదా ఈ బ్యాచ్ని, వీళ్ళని ఇందాక చూపించలేదు కదా, వీళ్ళైతే లేటుగా వచ్చారనమాట. ఈ అమ్మాయి వచ్చేసి మా బాబాయ్ కూతురు. ఆ వెనక కొంచెం దాంకొని ఉంది చూడు, ఆమె నేను ఎప్పుడు వీడియో తీసినా కానీ దాంకొనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా నేను చూపిస్తానని చెప్పి చూపించాను. ఆమె మా బాబాయ్ భార్య, మా పిన్ని. ఈవిడ ఇంకొక పిన్ని అన్నమాట.
మేము ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ ఇవే ఫేసెస్ ఉంటాయి. మేమందరం కలిసి అన్ని ఫంక్షన్‌లకి వెళ్తాం కాబట్టి, ఎక్కడికి పోయినా కూడా మేమందరమే ఉంటామన్నమాట. ఇక్కడ అబ్బో! చిన్న సెకను లేవన్నట్టు చూడండి మా వారు ఎలా పెడుతున్నారో. ఇంకా పెళ్లి పాటికి పెళ్లి జరుగుతుంది. మా పాటికి మేము వీడియోలు, ఫోటోలు మా హడావిడిలో మేమున్నామన్నమాట. ఇంక సరే మొత్తానికి ఫైనల్‌గా పెళ్ళైతే అయిపోయింది. ఇంకా పెళ్ళయిపోయిన తర్వాత అప్పగింతలే గదా! ఇక్కడ మనకైతే కొంచెం అప్పగింతలు ఎమోషనల్‌గా ఉంటాయి. వీళ్ళు అప్పగింతలైతే అయిపోయింది. తాళిబొట్టు కూడా కట్టేశారు. ఇంకా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అలా దిగి నడుచుకుంటూ పోతుంటే మనకిచ్చిన ఆ గులాబీ పూలు వాళ్ళ పైన వేసేసాము. అయిపోయింది ఫైనల్‌గా. ఇంక పెళ్లయిపోయిన తర్వాత ఏముంది భోజనాలే గదా! ఇక్కడ చూడండి అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది సాటర్‌డే రోజు తీసిన వీడియో అన్నమాట. సాటర్‌డే రోజు మేము నీసు తినను కదా! మాకు సాంబార్ అన్నము. మా వాళ్ళలో కొంతమంది తినరు, కొంతమంది తింటారు. లోపల ఫుల్లుగా ఉన్నారు. కానీ కొంచెం ఖాళీ ఉంది. కాకపోతే మా వాళ్ళందరూ చూడండి బయటకొచ్చి ఎలా తింటున్నారో. ఇంకా మా వాళ్ళందరూ బయట తిన్నప్పుడు మనం లోపల ఉంటే బాగుండదు కదా! అందుకని చెప్పేసి మేము కూడా బయటకొచ్చేసి మేమందరం ఎక్కడున్నా గానీ ఒకే చోట కలిసి తింటామన్నమాట. మొత్తానికి ఫైనల్‌గా భోజనాలు కూడా అయిపోయినాయి. ఇక్కడ చూసారా చుట్టూ పొలాలు, గాలైతే ఎంత బాగొస్తుంది. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉందన్నమాట. భోజనాలు అయిపోయిన తర్వాత అందరం కాసేపు కూర్చొని నెక్స్ట్ ఎవరి పెళ్ళికి వెళ్ళాలి ఏంటి అనే విషయం గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం అన్నమాట. అంతా మంచిగానే ఉంది గానీ తీరా బయలుదేరేటప్పటికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా అందరూ బయలుదేరేసారు. మేము కూడా వచ్చేసరికి నైట్ 7 అయిపోయిందన్నమాట. ఇంతేనండి వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.